అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ బర్త్రైట్ చట్టాన్ని మార్చేశారు. 100 ఏళ్లుగా అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమెరికన్ పౌరసత్వం వస్తుంది. కాన్పు కోసం అమెరికాకు వచ్చినప్పటికీ అక్కడ పుడితే పౌరసత్వం ఇచ్చేస్తారు. 100 ఏళ్లుగా అక్కడ అదే పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మార్చేశారు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా గ్రీన్ కార్డు హోల్డర్, పౌరసత్వం ఉన్నవారు ఉంటే మాత్రమే పౌరసత్వం ఇస్తారు. చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయ యువత పెళ్లి చేసుకుని అక్కడే పిల్లల్ని కంటారు. అక్కడ పుడితే అమెరికన్ పౌరసత్వం వస్తుంది. తాము H1B వీసా మీద ఉన్న, మరో వీసా మీద ఉన్న గ్రీన్ కార్డు లేకపోయినా సరే ఆ పౌరసత్వం తమ పిల్లలకు వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి పౌరసత్వం లేకపోతే పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వరు. అదే సమయంలో గ్రీన్ కార్డు జారీపై పరిమితి ఉంది. ఇప్పటికే ఉన్న దరఖాస్తులు పోల్చుకుంటే 100 ఏళ్లకు సరిపడా గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అంటే అమెరికన్ పౌరసత్వం పొందడం అంత తేలిక కాదు. భారతీయుల్లో చాలామంది మధ్యతరగతి ప్రజల ఆలోచనలు పిల్లల్ని కని బాగా చదివించి ఎంత ఖర్చైనా అమెరికాకు పంపించాలి అన్నట్లుగా ఉంటాయి. అక్కడికి పోతే డాలర్లే డాలర్లని అనుకుంటారు. అమెరికా కోసమే పిల్లల్ని కన్నామన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మన దేశం నుంచి చదువు పేరుతో అమెరికాకు వెళ్లే వారిలో 95% నిజంగా చదువుకోవడానికి కాదు, 2 ఏళ్లు చదువు పేరుతో టైంపాస్ చేస్తే H1B వీసా తెచ్చుకుని ఉద్యోగంలో సెటిల్ అయిపోవచ్చని అనుకుంటారు. అమెరికాకు ఎక్కువ మంది వెళ్లేది అక్కడ స్థిరపడిపోవడానికే, మళ్లీ ఇండియాకు రావాలని కాదు. ఆ గ్రీన్ కార్డు ఏదో వస్తే ఇక అమెరికన్లం అని చెప్పుకుని హాయిగా జీవించవచ్చని అనుకుంటారు. అదే సమయంలో పిల్లలకైనా పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఉంటుంది కదా అని అక్కడే సంపాదించి అక్కడే ఆస్తులు కొంటూ ఉంటారు. భారతీయులు అమెరికా మోజుపడ్డానికి, అక్కడే ఉద్యోగం, పిల్లల్ని కనడానికి ప్రాధాన్యమిచ్చేది అక్కడ సెటిల్ అయిపోవడానికే. అందులో సందేహం లేదు. సొంత ప్రాంతానికి చుట్టపుచూపుగా వస్తారు కాని అమెరికాను వదిలేందుకు ఇష్టపడరు. అయితే ఇప్పుడు ఎప్పుడు గెంటేస్తారో తెలియని పరిస్థితిని ట్రంప్ సృష్టిస్తున్నారు. గ్రీన్ కార్డుపై ఆశలు పెట్టుకోవడం దండగని తేలిపోయింది. అదే సమయంలో పుట్టుకతో వచ్చే పౌరసత్వాలు కూడా ఉండవు. అలాంటి సమయంలో ఇక అక్కడ ఆస్తులు కొని ఏం ప్రయోజనమన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఎప్పటికైనా మళ్లీ ఇండియాకు వెళ్లాల్సిందేగా అన్న భావన మెల్లగా భారతీయ అమెరికన్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ వీసా రూల్స్ని ఎప్పుడు ఎలా మార్చేస్తారో, ఎంతమందిని దేశం నుంచి గెంటేస్తారో ఎవరూ ఊహించలేరు. అందుకే ఎప్పటికీ అక్కడ పరాయివారుగానే ఉండాల్సి వస్తుందన్న భావన వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవచ్చు. ఎప్పటికైనా ఇండియా తిరిగి రావాలన్న భావనతో కొంతమంది అదేదో ఇక్కడే చూసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కారణంగా అమెరికాపై భారతీయులు మోజు తగ్గించుకునే అవకాశం ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అవకాశాలు తగ్గిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా అమెరికాపై యువత మోజు తగ్గించుకుంటే మేధో వలస చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అది భారత్కు మేలు చేస్తుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.